ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్రీస్తు కేంద్రిత సంబంధాలు అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. క్రైస్ట్ సెంటర్డ్ రిలేషన్షిప్స్ ఎలాగుంటాయి అనే విషయాన్ని దేవుని వాక్యానికి మీ మధ్యన పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాను. కుటుంబం, సంఘం, మిగతావి సంబంధాలు అన్నీ కూడా క్రీస్తే కేంద్రంగా ఉండాలి. అందుకే మన జీవితాలకి దీన్ని ఎలా ఆపాదించుకోవచ్చు అంటే, మనం ఏ పని చేసినా అది క్రీస్తుకి అంగీకారంగా, మనము కుటుంబంలో గాని సంఘంలో గాని ఉన్న ప్రతి ఒక్క రిలేషన్షిప్ క్రీస్తు సెంట్రల్ గా మనం జీవించాలి. ఎలా అన్వయించుకోవచ్చు అంటే, ఒకరి యందు ఒకరు వినయం కలిగి ఉండాలి. పరస్పర గౌరవంతో మనము జీవించాలి. కుటుంబ విలువలు కాపాడుకుంటూ సంఘం యొక్క బాధ్యతలు తీసుకుని క్రీస్తు ప్రేమను ఇతరులకు మనం పంచేవారిగా ఉండాలన్నదే ఈ ఉదయకాలం దేవుడి వాక్యం మనలో బోధిస్తున్న విషయం. మరి మన జీవితానికి దీన్ని అన్వయించుకుందామా? వినయం మనలో ఉందా? పరస్పర గౌరవం మనలో ఉందా? భార్యాభర్తల మధ్య ప్రేమ, త్యాగం ఉన్నాయా? తల్లిదండ్రుల మాట వినే, అత్తామామల మాట వినే, అల్లుడిగా అత్తామామల్ని గౌరవించే ఈ పద్ధతులు మనలో ఉన్నాయా? సహోదర భావం కలిగి ప్రేమ, అన్యోన్యత, ఆత్మీయత, అనురాగం కలిగిన జీవితాలు మనలో ఉన్నాయా? ఫలితంగా కుటుంబాలు బలపడతాయి. సంఘం ఐక్యతతో ముందుకు కొనసాగుతుంది. పరస్పరంగా గౌరవించుకునే విధం మనలోకి రావాలి. ఇలా ఉంటే క్రీస్తులో ఉన్న సంబంధాలు స్థిరంగా ఉంటాయి. కదల్చలేరు ఎవరు, మధ్యకి ఎవరు రాలేరు, మనస్పర్ధాలుండవు, గొడవలుండవు. ప్రేమ, ఆత్మీయత మీద ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ప్రియమైన వారలారా, దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన రిలేషన్స్ ఎలాగున్నాయి? మన జీవితాలు ఎలాగున్నాయి? క్రీస్తు కేంద్రిత సంబంధాలు మనం కలిగి ఉన్నామా? క్రీస్తు అంటే అర్థం రక్షకుడని, ప్రేమను పంచేవాడని, ప్రేమను మనకు తెలియజేసిన వాడని, ఆయన ప్రాణాన్ని మన వరకు చిందించిన వాడని, రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణము సిరువులో ఇచ్చిన వాడని. అంత ప్రేమను పొందిన నీవు నేను ఎందుకనో ఇతరులకు ప్రేమను పంచలేకపోతున్నామా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రేమ, త్యాగాలు మర్చిపోతున్నామేమో. ఎప్పుడో చూసిన త్యాగాలు, ఎప్పుడో చూసిన ప్రేమలు మనలో ఎక్కడో దాక్కుండిపోయాయేమో. దేవుడి ఉదయకాలం మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ప్రేమ లేకపోతే కుటుంబాలు నిలవబడవు. మన జీవితాల్లో ప్రేమ మీద, అనురాగం మీద, ఆత్మీయత మీద ఉండకపోతే కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు తెగిపోతూ ఉన్నాయి. డబ్బనే విచక్షణలో పడిపోయి బంధాలు తెగ్గించుకుంటున్న వారున్నారు. ఐశ్వర్యం, అంతస్తు కావాలని ఇతరులను మోసం చేసేవారున్నారు. కుటుంబంలో తల్లిదండ్రుల్ని, ఆత్మీయుల్ని, అనురాగుల్ని, కుటుంబ పెద్దల్లో అన్నల్ని, తమ్ముల్ని, చెల్లెల్ని మోసం చేసేవారు ఎక్కువైపోయారు. ప్రియమైన వారలారా, బలమైన కుటుంబాలుగా ఏర్పరచబడాలి. మనం ఐక్యత సంఘాలుగా మనం బయటికి కనబడాలి. లోపల ప్రేమ, ఆత్మీయత కలిగి ఉండాలి. క్రీస్తు ఉన్న చోట సంబంధాలు నిలుస్తాయి. మనం ఉన్న చోట ప్రేమను వ్యక్తపరుస్తున్నామా? మనమున్న సంఘాల్లో ఐక్యత ఉన్నదా? దేవుడి ఉదయకాలం అడుగుతున్నాడు. ఒకవేళ ఈ లక్షణాలు మనలో లేకపోతే మన జీవితాలు సరిచేసుకుందామా? దేవుడు మనల్ని గౌరవపరచడానికి, దేవుడు మనల్ని హెచ్చించడానికి, దేవుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి క్రీస్తు కేంద్రిత సంబంధాలు మనం పునరుద్ధరిస్తున్నామా? ఇతరులతో కొనసాగిస్తున్నామా అని దేవుడు అడుగుతున్నాడు. ఆలోచన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 33 వరకు చదివితే దేవుడు అద్భుతంగా ఇక్కడ క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అనే మాటలు చెబుతూ చివరిగా, నేను క్రీస్తుని గురించి, సంఘము గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనువలే తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండుట చూచుకొనవలను. చెప్పిన ఈ వాక్యం బట్టి మన జీవితాలు సరిచేసుకుందాం. 21 నుంచి 33 వచనాలు చదువుతూ ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు, క్రీస్తు కేంద్రిత సంబంధాలు మనం పునరుద్ధరించేలాగున దేవుడు మనకు సహాయం చేయలాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-805-850-39 మరియు
ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.